హాయ్ ఫ్రెండ్స్, నా ఛానల్‌లో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్‌ని సెలెక్ట్ చేసుకోండి. ఈరోజు కార్తీక దీపంలో ఏం జరిగిందో చూద్దాం. దీప అనసూయను తీసుకొని కార్తీక్ ఇంటికి వస్తాడు. దీప ఎక్కడికి వెళ్ళినా కనిపించకపోయినా మీదే బాధ్యత అని ఇంట్లో వాళ్ళకి చెప్పేస్తాడు. సాక్షిని జాగ్రత్తగా తీసుకోవడానికి చెప్పిన పోలీస్ వెళ్ళిపోతాడు. రఘురామ్: అమ్మ దీప, ఈవిడ ఎవరు? శౌర్య: మా నాన్నమ్మ. దీప: మా అత్తయ్య అండి, మా కోసం వచ్చారు. సుమిత్ర: మనసులో ఆ బాధ్యత లేని మనిషి ఈవిడేనా? పారిజాతం: ఏమమ్మా, నువ్వేం పని మీద వచ్చావు? శివనారాయణ: దీప నువ్వు చేసేదేం నాకు నచ్చలేదమ్మా. నేను ఏదో ప్రేమగా శౌర్య మెడలో చైన్ వేస్తే దాన్ని కూడా వదిలేసి వెళ్ళిపోతావా అమ్మా? సుమిత్ర: నీ చేతులతో పాప మెడలో చైన్ వెయ్యి. సుమిత్ర: అమ్మమ్మ ఇలా రా అని చైన్ పాప మెడలో వేస్తుంది. అనసూయ దాన్ని పట్టుకొని చూస్తుంది. కొన్ని బంధాలు ముడివేసేది కలకాలం ఉండాలి అని తెలుపుకొని పోవాలి. కానీ అనసూయ మనసులో సొంత నానమ్మని నేనే, దీని చేతికి రూపాయి ఇవ్వను. ఈవిడేంటి బంగారు గొలుసు వేస్తుంది, పైగా ఇది అమ్మమ్మ అని పిలుస్తుంది. దీప: అత్తయ్య పదండి. అనసూయ: నువ్వు కనిపించినప్పటి నుంచి ఇప్పటి వరకు నేను చూస్తుంది నిన్నేనా అనిపిస్తుంది. ఈ ఇల్లేంటి కరెంటి? నువ్వేందో ఈ ఇంటి మనిషివి అయినట్లు వాళ్ళు అంత ప్రేమగా మాట్లాడడం ఏంటి? పోలీసులు ఏంటి? ఈ గొడవలు ఏంటి? నీ బాధ్యతని అతనికి అప్పగించడం ఏంటి? అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? దీప: అన్ని వివరంగా చెప్తాను, ముందు పద. అనసూయ: రెండు రోజుల్లో వస్తాను అని చెప్పి వెళ్ళిన మనిషి ఫోన్ కూడా చేయడం లేదేంటా అనుకున్నాను. నీకు ఇక్కడ ఎన్ని భోగాలు ఉంటే ఊరు నేను ఏంటి? నీకు నువ్వే గుర్తుండవు. దీప: గుర్తుండకుండానే ఊరు బయలుదేరానా? అనసూయ: అంటే నీకు నా కొడుకు కనిపించలేదు? దీప: మనసులోకి వెళ్ళి మాట్లాడుకుందాం పదండి. మరోవైపు బంటు పారిజాతం: అమ్మ, మనింటి వాళ్ళే మనతో ఎన్ని డ్రామాలు ఆడుతున్నారా? ఆ వచ్చినవాడు ఎవడో సుమిత్రకు తెలుసు. నేను అడిగితే చెప్పలేదు. పైగా ఆ ముసలాడితో తిట్టించింది. ముందు దాని సంగతి తేల్చాలి. మొగుడు ఉంటే దానికి మన ఇంటికి రావాల్సిన అవసరం ఏంటి? వాడు మన ఇంటికి రావడం ఏంటి? ఈ నిజాలు అన్నీ మన దగ్గర దాయడం ఏంటి? ఎక్కడో ఉన్న మొగుడికి, ఇక్కడున్న దీపకి, ఇప్పుడొచ్చిన దాని అత్తకి ఏదో ఒక మనసు తెలియని కదవు. అనసూయ: వచ్చిన దగ్గర నుంచి నా కొడుకు గురించి మాట్లాడుతున్నావు అంటే శౌర్య ఉంది మాట్లాడొద్దు అంటున్నావు. అన్ని విషయాలు చెప్పావు, కానీ అసలు విషయం చెప్పలేదు. శౌర్య వాళ్ళ ఇంటికి వెళ్ళింది కదా, ఇప్పుడు చెప్పు. అసలు నరసింహగాడు కనిపించాడా? ఏమో, నీ కంటికి నేను పిచ్చిదానిలా కనిపిస్తున్నానా? ఇప్పటికీ 20 సార్లు అడిగాను, చెప్పడం లేదు. ఊరిని అప్పుల్ని నాకు వదిలేసి నువ్వు ఇక్కడ దర్జాగా ఉంటున్నావు. అక్కడ నా పరిస్థితి పని మనిషి కంటే హీనంగా తయారైంది. ఇల్లు అయినా కాపాడుకుందామని వచ్చాను. అయినా నువ్వు వాడిని వెతకకుండా ఈ కొంపలో నీకు పని ఏంటి? దీప: నేను తప్పు చేశాను. నీ కొడుకుతో పెళ్ళి అనగానే తల వంచి తప్పు చేశాను. అనసూయ: నరసింహగాడు కనిపించాడా? దీప: కనిపించాడు. అనసూయ: మరి నువ్వు ఇక్కడున్నావేంటి? నీ కొడుకు ఉన్నాడేమో అని. నాకు ఇంకా భర్త ఉన్నా లేనట్లే అత్తయ్య. అనసూయ: వాడు నిన్ను కొట్టాడా? అప్పుతో సంబంధం లేదు అన్నాడా? నీతో ఉన్నాడా? మరి ఇంకేం అన్నాడు? అడుగుతుంటే సమాధానం చెప్పకుండా ఏడుస్తావేంటి? దీప: ఏడుపు తప్ప నాకింకేం మిగిల్లేదు అత్తయ్య. అనసూయ: వాడేం చేశాడు? రెండో పెళ్లి చేసుకున్నాడు అత్తయ్య. ఏంటి, నర్సిగాడు రెండో పెళ్లి చేసుకున్నాడా? అమ్మ వేదవా, ఇంత పని చేశాడా? మరి నువ్వెందుకు ఊరుకున్నావు? దీప: మొగుడు రెండో పెళ్లి చేసుకుంటే ఏం పెళ్ళం అయినా ఎందుకు ఊరుకుంటుంది అత్తయ్య? నాకు ఎందుకు అన్యాయం చేశావని నిలదీశాను. కట్టుకున్న దానికి ఉంచుకున్న దానికి తేడా తెలియకుండా మాట్లాడిన అతనితో నేనేం మాట్లాడను అత్తయ్య. అతని భార్య గాని, కూతురు గాని, తల్లి గాని ఎవరు అవసరం అతనికి లేదు. అతని దారి అతను చూసుకున్నాడు. అక్కడి నుంచి వస్తుంటే గుడి దగ్గర సుమిత్ర గారి కలిశారు. అక్కడి నుంచి మీరు అంతా తెలుసు. అనసూయ: వాడు నిన్ను అప్పుల్లో వదిలేశాడు అనుకున్నాను గాని నీ కష్టాల్లో వదిలేశాడు అనుకోలేదు. అయినా నువ్వు ఎవరో ఒకరి నెంబర్ నుంచి నాకు ఫోన్ చెయ్యొచ్చు కదా? దీప: నాకు ఎవరి నెంబర్లు గుర్తు తెలియవత్తయ్యా. అయినా నువ్వు తెలియవన్నావు
వస్తే నీ మొగుడితో రా, లేదంటే డబ్బుతో రా అని అన్నావు. ఇక్కడ రెండూ లేవు. ఎక్కడో దూరంగా పోదామనుకున్నాను. కానీ ఏదో ఒక సమాధానం చెప్పుకుందామని ఊరికి బయలుదేరాను. అనసూయ: ఇక సమాధానం చెప్పుకోవడానికి అక్కడ మనకి ఏం లేదు. చేతుల్లో డబ్బు లేక ఊర్లో అడుగు పెడితే అప్పు వాళ్ళు ఎగిరి తంతారు. వారం రోజులు గడువిచ్చారు. వారంలో డబ్బులతో వెళ్తే ఇల్లు ఉంటుంది, లేదంటే ఉండదు అని నా తమ్ముడు కట్టిన ఇల్లు. దాన్ని ఎలా కాపాడుకోవాలో ఏంటో. అవును, ఈ ఇంట్లో వాళ్ళు నిన్ను ఇదంతా అడిగారా దీప? అడిగారు. నేనేం చెప్పలేదు సుమిత్ర గారు. మీకు కూడా అడుగుతారు. చెప్పకు అత్తయ్య. మరోవైపు శ్రీధర్ తన భార్య కాంచనకు తినిపిస్తాడు. కాంచన ఎమోషనల్ అవుతూ తన అన్నయ్య పెళ్లి సంబంధం తెచ్చినప్పుడు నీ భర్త నాలా నన్ను చూసుకుంటాడని చెప్పారు. దాన్ని మీరు. ఇంతలో కార్తీక్ అక్కడికి వస్తాడు. దీపని వెనక్కి తీసుకొని రావడం, అన్ని విషయాల్లో కలుగు చేసుకుంటున్నావని, బాధ్యతలు తీసుకుంటున్నావని తండ్రి దెప్పి పొడుస్తాడు. దీంతో ఇవాటి ఎపిసోడ్ పూర్తవుతుంది.